సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి మూవీ నుంచి ఇంతకాలం అప్డేట్ కోసం అంతా ఎంతో ఎదురు చూశారు. ఈరోజు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో ఎవరూ ఊహించని విధంగా అప్డేట్స్ ఇచ్చారు మూవీ టీం. చిత్ర నిర్మాత కేఎల్ నారాయణతో పాటు కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, డైలాగ్ రైటర్ దేవాకట్ట, రాజమౌళి తనయుడు కార్తికేయ వారణాసి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనున్నారు. పసుపు రంగు చీరలో రివాల్వర్ రాణిలా దేవతా విగ్రహాల గుహలో ఒక యాక్షన్ సీన్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూస్తేనే ఆమె పాత్రలో చాలా కోణాలు ఉన్నాయని అర్థమవుతుంది. గుహలో దేవతా విగ్రహాలు, ప్రతి రాయి ఒక కథ చెప్పినట్లే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో నిర్మాత కేఎల్ నారాయణ ప్రియాంక చోప్రానే హీరోయిన్ అంటూ తన స్పీచ్లో కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆమెనే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అందరినీ అలరిస్తుందని చెప్పారు. ఈ అవకాశం తనకు అందించిన రాజమౌళి, మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రొడ్యూసర్గా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న తనకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని ఊహించలేదని రాజమౌళి కొడుకు కార్తికేయ అన్నారు. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాటలకు తల్లి రమా రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ఈ మూవీలో చేస్తున్న వారంతా లెజెండ్స్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇది నాకు దక్కిన అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ ఆడియన్స్ను ఇండియా వైపు చూసేలా చేస్తున్నాం. 15 ఏళ్ల పాటు ఈ కాంబో కోసం వెయిట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అని కార్తికేయ అన్నారు. ఆయన కేఎల్ నారాయణతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు విశ్వరూపం చూస్తామని కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సినిమాలో మహేష్ నటనను చూస్తూ అలా ఉండిపోయా. ఓ సీజీ లేదు, డబ్బింగ్ లేదు, రీ రికార్డింగ్ లేదు, అయినా నన్ను మంత్రముగ్నిని చేసింది. కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తే కొన్ని మాత్రం దైవ నిర్ణయం. రాజమౌళి గుండెపై హనుమా ఉన్నాడు. ఏం చేయాలో చెబుతూ కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్ళు ఎలా అందించారో అలా మాకు ఈ అదృష్టం కలిగింది అంటూ చెప్పారు. ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసిన బెస్ట్ మూమెంట్ను దర్శకధీరుడు రాజమౌళి మరింత బెస్ట్గా అందించారు. గ్లోబల్ ట్రోటర్ అంటూ మొదటి నుంచి హైప్ ఇచ్చిన రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రుద్ర, గ్లోబల్ ట్రోటర్ అంటూ పలుమార్లు వినిపించినా, ఎక్కువ మంది ఊహించినా సాక్షాత్తు పరమశివుడే కొలువైన పుణ్యక్షేత్రం పేరును తన మూవీకి పెట్టారు జక్కన్న. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రీ లుక్తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఆయన ఫస్ట్ లుక్లో ఇంతకు ముందు చూడని, ఎవరూ ఊహించని లుక్ అందించి ఫ్యాన్స్కు బిగ్ ట్రీట్ ఇచ్చారు. మూవీలో రుద్రాగా మహేష్ కనిపించనున్నారు. నందిపై చేతిలో త్రిశూలంతో, మెడలో నంది లాకెట్తో ఓ యుద్ధానికి సిద్ధమనేలా మహేష్ లుక్ ఉంది. రుద్రుడిగా సాక్షాత్తు పరమశివుడే నేలకు దిగి వచ్చాడా అనేలా ఆయన లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. గ్లోబల్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు అని అర్థం. ఇది ప్రీలుక్లోనే రివీల్ చేశారు రాజమౌళి. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ముందు నుంచి రామాయణాన్ని బేస్ చేసుకొని సంజీవిని అన్వేషణలో దేశ సంచారం చేసే పాత్రలో మహేష్ కనిపిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఫస్ట్ లుక్లో మాత్రం రుద్రుడిగా శివుడే దిగి వచ్చాడా అనేలా ఉండడంతో సస్పెన్స్ మరింత రెట్టింపైంది. మరి ఈ వారణాసి కథ ఏంటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.